ఇలాంటి ఎగ్జామ్ ఎప్పుడొకప్పుడు రాసే ఉంటారు మీ లైఫ్లో. ఎగ్జామ్ హాల్కి వెళ్ళంగానే మొత్తం రూమ్ స్కాన్ చేస్తే అందరికీ చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అందరూ క్వశ్చన్ పేపర్ మళ్ళీ చూస్తుంటారు, చుట్టుపక్కల చూస్తూ ఉంటారు, నెత్తురు చుక్కు ఉండదు. బ్యాక్ బెంచర్స్గా మనకేమనిపిస్తుంది? టాపర్లే ఇలా ఫీల్ అవుతుంటే మనదేముంది లేరా, సామూహికంగా ఈ ఎగ్జామ్ అటాష్ అని ఫీల్ అవుతాం కదా. అలాంటప్పుడే కొన్నిసార్లు బ్యాక్ బెంచర్స్ టాపర్స్ కంటే కూడా బాగా పర్ఫామ్ చేస్తారు. అదే మ్యాజిక్. అదే జరిగింది ఈ లక్నో కోల్కతా మ్యాచ్లో. టాపర్ మొత్తం అంతా ఫెయిల్ అయిపోయింది. అప్పుడు దిగాడయ్యా, అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు రింకు సింగ్. ఐఆమ్ ది ఓనర్ ఆఫ్ దిస్ గ్రౌండ్ అన్నాడు. ఓ థండరస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు మొదట్లో కొంచెం నెమ్మదిగా ఆడినా కూడా ఆఖరి దాకా ఎదురు చూశాడు ఓపిక్గా. లాస్ట్ ఓవర్లో బౌలర్ కోసం వెయిట్ చేసి 4 balls 4 sixes కొట్టాడు. థండర్ 6 పడ్డాయి. బౌలర్ అయితే ఏం చేయాలో అర్థం కాలేదు మనిషికి. 155 టీము, 83 నాట్అవుట్ తను. ఇక్కడ అయిపోయిందా? అవలా. దీని తర్వాత కూడా గ్రౌండ్లో ఎక్కడ చూసినా రింకువే కనిపించాడు. ఒక తుఫాన్లా పరిగెత్తాడు మొత్తం గ్రౌండ్ అంతా కూడా. వచ్చిన క్యాచ్లన్నీ పట్టేశాడు. మార్కరం క్యాచ్ అయితే హైలైట్. 5 క్యాచ్లు పట్టాడు. 83 నాట్అవుట్, 5 క్యాచ్లు, సూపర్ ఓవర్లో మళ్ళీ విన్నింగ్ షాట్. దట్ ఈస్ కాల్డ్ పర్ఫార్మింగ్ లైక్ ఎ థండర్. ఇలాంటప్పుడే అనిపిస్తుంటుంది మన కోల్కతాకి హార్ట్ ఈ రింకు సింగ్. అండ్ మా బ్రో, సిచ్యువేషన్స్ టఫ్గా ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్ టఫ్గా వస్తాయి. ప్యానిక్ అవ్వకూడదు. మనం ఏమనుకోవాలి తెలుసా? ఆజ్ కుచ్ తుఫానీ కర్తే హే అని ఓ అడుగు ముందుకేసాం అనుకో, రిజల్ట్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతే.